ఓకే అండి, చాలామందికి ఈ ప్రాబ్లం 3x + 4y + 5z = 18 అని ఉంది. ఇటువంటి ప్రాబ్లం ఎక్సర్సైజ్లో మీకు 6 ప్రాబ్లంగా ఉంది ఎక్సర్సైజ్లో. అది ఎలా ఉందంటే ఈక్వేషన్స్ ఎలా ఉందండి, 2x - y + 8z = 13, 3x + 4y + 5z = 18, 5x - 2y + 7z = 20. ఈ 2 ప్రాబ్లమ్స్ ఒకటే కదండి, ఎగ్జామ్లో ఇస్తే ఈ రెండు ఎలా మార్చేసుకుంటే ఇదే లెక్క అవుద్ది కదా అని కొంతమంది అనుకుంటున్నాను. మనం ఈక్వేషన్స్ ఏం మార్చకండి. ఎలా ఇచ్చినప్పుడు మ్యాట్రిక్స్ ఫార్మ్ రాస్తారు. ఇక్కడ ఏ వస్తుంది, ఏ అంటే 2 చూడండి ఎలా వస్తుందో, -1 8, అలాగే 3 4 5 5 -2 7, అలాగే ఇక్కడ x అంటే XYZ, డి వచ్చినప్పటికి 13 18 20. ఆన్సర్ మాత్రం ఒకేలాగా రావచ్చు, కానీ మీకు చేసేటప్పుడు డెట్ వాల్యూస్ గట్రా మారుతాయండి. ఇప్పుడు డెట్ ఏ కట్టాను అనుకోండి, డెట్ ఏ అంటే ఏం రాస్తాం, 2 -1 8 3 4 5 5 -2 7 కట్టినప్పుడు అండి 2 ఇంటూ చూడండి ఇక్కడ 7 × 4 28 + 10 అండి, -+1 ఇంటూ ఇక్కడ చూడండి ఇది 7 × 3 21 -25 +8 ఇంటూ -6 -28, దట్ ఈక్వల్ 2 × 38 అండి. ఇది ప్లస్ ఇది మైనస్ మనకి 4 వస్తుందండి, +8 ఇంటూ ఇది -26, ఇక్కడ 76 వస్తుంది, -4 మైనస్ ఇక్కడ 48 4 అండి, మీకు 8 × 2 16 208 వస్తుంది. అంటే ఇక్కడ మొత్తం టోటల్గా మన మైనస్ ఎన్ని వచ్చాయండి, -212. అంటే ఇక్కడ చూడండి చేసేది -212 చూడండి, +76 రాస్తున్నాను. తీస్తే 12 అని 6 వేస్తే ఎంత వస్తుందని మనకి, అంటే ఇక్కడ ప్లస్ ఒకటి మైనస్ ఉన్నప్పుడు సబ్ట్రాక్షన్ చేస్తాం. 12 అని 6 తీస్తే 6 అండి. ఇక్కడ 1 మన ఇక్కడికి ఫార్వర్డ్ చేస్తామండి. అయితే ఇక్కడ 0 ఉంటుంది. 0 అంటే 0 నుంచి 7 తీయలేం కాబట్టి మళ్ళీ ఇక్కడ 1 తీసుకుంటే మనకి 10 అవుతుంది. 10 తీసుకుంటే అండి 10 నుంచి 6 7 కట్ చేస్తే 3 వస్తుందండి. ఇక్కడ 1 ఉంది 1. అయితే ఇక్కడ నెగిటివ్స్ ఎక్కువ ఉన్నాయి కూడా -136. అంచేత ఇక్కడ ఆన్సర్ కంపల్సరీ -136 అని వేయాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ డెట్ వాల్యూ -136 అని వస్తుందండి. అంతేగాని నాకు ఇదే చూసినట్టు ఈ రెండేళ్ళు వేరియేషన్ చూడండి, కంగారు పడి కొట్టేకండి. ఎప్పుడన్నా ఇదే ప్రాబ్లం అక్కడ మీరు ఈ ప్రాబ్లమా ఇది ఇచ్చాడా ఎగ్జామ్లో అన్నది ఐడెంటిఫై చేయకపోవచ్చు. ఇక్కడ అయితే మీకు ఆర్డర్ కరెక్ట్గా 13 18 20 అంటే తక్కువ ఉంది, లెస్ తర్వాత ఇంక్రీజ్ చూడండి 13 ఇలాగే ఇంక్రీజింగ్ అవుతుంది. అలా ఉన్నప్పుడు -136 వస్తుందండి. ఇది చూడండి ఒకటేమో ఇంక్రీజింగ్ మళ్ళీ డిక్రీజింగ్ అయ్యి మళ్ళీ ఇంక్రీజింగ్ అయ్యి, అంటే డిఫరెన్స్గా ఉంది వేరువేరుగా. అప్పుడు మాత్రం పాజిటివ్గా వస్తుందండి. ఆన్సర్ మీరు గుర్తుపెట్టుకోవడం కోసం చెప్తున్నాను. ఇది ఎగ్జాంపుల్ ప్రాబ్లం, ఇదే మోస్ట్ ఇంపార్టెంట్. అంచేత ఇది చూడండి, ఇది కూడా అడగొచ్చండి, అడగకూడదని ఏం లేదు. అంచేతన ఇదాన కన్ఫ్యూజన్ వచ్చినట్టు వస్తాయి. అంచేత ఈ వాల్యూ -136 వచ్చింది కాబట్టి ఆ లోపల ఉన్న డెట్లన్నీ కూడా ఇంచుమించు -408 అదేందండి, -136 -136 అలా వస్తాయండి. ఇంచుమించు సింప్లిఫై చేస్తాయని మీరు చేసి చూసుకోండి. ఆ ప్రాబ్లం కన్ఫ్యూజ్ అవ్వకండి, చేయండి. మాకు ఈ సేమ్ ప్రాబ్లం అయితే మీకు చేయక్కర్లేదు కదా, వాడెందుకు రాయడం. ఇదే ప్రాబ్లంని మళ్ళీ ఇలా మార్క్స్ ఇచ్చారు కాబట్టి మీరు ఇలాగే చేయండి. అంతేగాని ఈ ఈక్వేషన్ పైకి ఈక్వేషన్ కిందగా మార్క్ చేసి ఇలా ఆన్సర్ కింద చేయొద్దు. ఎలా ఇస్తే అలాగే చేయండి. ఇప్పుడు ఈ ఆన్సర్ 6th ఆన్సర్ మాత్రం ఇలా వస్తుంది అనమాట, -136 కట్టాలండి. ఇది ఎలా కట్టాలో చెప్పాం కాబట్టి ఇంకా ప్రాబ్లం నేను మీకు చేసి చూపిస్తలేదు. రెండేళ్ళకి వేరియేషన్ చూస్తారని చెప్పారు. ఇప్పుడు నీకు కొన్ని ఇంపార్టెంట్ చేస్తాను కాబట్టి నెక్స్ట్ మీకు నిన్న కొన్ని మెథడ్స్లో మీకు క్రామర్స్ పద్ధతిలో చేయనివి ఈరోజు ఇంపార్టెంట్ చేస్తున్నానండి. 5th ప్రాబ్లం ఒకటి చేస్తున్నాను. 2x - y + 3z = 9, అలాగే x + y + z = 6, ఓకే, x - y + z = 2. అయితే ఇవన్నీ నేను చేసేవి మొత్తం ఆ మెథడ్స్ ఈ మెథడ్లో అయితేనే మొత్తం మీద నేను ఏం చేస్తున్నానంటే టోటల్ ప్రాబ్లమ్స్ కవర్ చేద్దామని దీన్ని మ్యాట్రిక్స్ ఫామ్ రాస్తాం.
నేను ఇన్వర్స్ మెథడ్లో చేయాలనుకున్నాను. 2 - 1 3 అండి. 1 1 1 నేను రాసిన అయిపోయినా మీరు మాత్రం మ్యాట్రిక్స్ ఫామ్ రాసుకోవాలి. దీనికి ఎక్స్ వై జెడ్, తర్వాత ఇక 9 6 2 ఏఎక్స్ ఈక్వల్ టు డి అండి. తర్వాత కంపేర్ చేస్తారు. ఏ అంటే రాస్తారు 2 - 1 3. మీరు అనుకోవచ్చు ఫాస్ట్గా అయిపోద్ది అంటే చేయడం బట్టి ఉంటుందండి, ప్రాక్టీస్ బట్టి ఫాస్ట్గా వెళ్ళిపోద్దని రాయడం ఎక్స్ వై జెడ్. కానీ చేసిన తర్వాత వెరిఫై చేసుకోవాలి ఆన్సర్ రైట్ రాంగ్ అంటే సబ్స్టిట్యూషన్ చేసుకుంటే ఆన్సర్ తెలుస్తుంది. ఇది మీకు ఏఎక్స్ ఈక్వల్ టు డి అనేటువంటిది మనం చేయడం జరిగిందండి. ఇక్కడ ఏ వాల్యూ రాసాం, తర్వాత ఎక్స్ వాల్యూ రాయడం జరిగింది, తర్వాత మీకు డి వాల్యూ కూడా రాయడం జరిగిందండి. తీస్తున్నానండి. ఇప్పుడు ఏముంది కదండి, దాన్ని డెట్ ఏ కట్టేస్తున్నాను. ఇక్కడ నుంచి డెట్ ఏ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. డెట్ కడుతున్నాను నేను 2 - 1 లేదా ఇలా ఉంటున్నాను ఏ కింద. ఏను చూడడానికి మనకు ఉండాలి కాబట్టి 3 1 1 1 1 - 1 1 అండి. ఇటువంటి డెట్ కట్ట కడతా ఈజీ అండి. ఇప్పుడు డెట్ ఏ కడుతున్నాను అనమాట అండి. డెట్ కింద మారుతున్నాను. మ్యాట్రిక్స్కి డెట్కి తేడా చూడండి. రాసినప్పుడు ఇది 2 × 1 - 1 అంటే మైనస్ ప్లస్ అవుతుంది, 1 + 1 అవుతుందండి. ఇది మామూలుగా ఇక్కడ -1 రాయాలి. ఈ -1 +1 అని రాశాను. తర్వాత మీకు 1 - 1 1 - 1 అది 0 వస్తుంది అనుకోండి. 3 × -1 -1 ఈ వాల్యూ 2 × 2 + 1 × 0 అండి, ప్లస్ 3 × -2 అండి. ఇది 4 - 6 దట్ ఈక్వల్ టు -2 అని వచ్చిందండి నాకు ఆన్సర్. వాల్యూ -2 రావడం అయింది. ఇక్కడ డెట్ ఏ కట్టాను, -2 నాట్ ఈక్వల్ టు 0 అండి. డెట్ ఏ -2 వచ్చింది, ఇది నాట్ ఈక్వల్ టు 0 అండి. గుర్తుపెట్టుకోండి. డెట్ ఏ వాల్యూ -2 అని రావచ్చు, 0 అవ్వకూడదు. 0 అవుతే నో సొల్యూషన్ రాసేస్తాను. తర్వాత మనకి నెక్స్ట్ మనకి మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్ అంటే ఏంటి, ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ డి. ఎక్స్ అంటే ఉంది ఎక్స్ వై జెడ్, డి అంటే ఉంది 9 6 2 రాసుకున్నాం, కానీ ఏ ఇన్వర్స్ లేదు. సో ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే డెట్ ఏ కట్టాలి. అలాగే ఏ ఇన్వర్స్ అంటే ఏంటంటే మనకి అంటే ఎక్స్ ఈక్వల్ టు మీకు 1/det ఏ ఇంటూ అడ్జెంట్ ఏ ఇంటూ రాస్తున్నానండి డి అనమాట. అడ్జెంట్ ఏని డీతో మల్టిప్లై చేస్తే అప్పుడు 1/det ఏతో మీరు డివైడ్ చేస్తున్నాం. ఇదంతా చేయడం కోసం మన అడ్జెంట్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. అడ్జెంట్ ఏకి ముందు కోఫాక్టర్ మ్యాట్రిక్స్ రాయాలి. దానికి సంబంధించి చిన్న మీరు ఎగ్జామ్లో రాయకలు పక్కన రఫ్గా రాసుకోండి. మీరు నేను రాసేది మీకు ఇంటూ మాత్రం ఇచ్చేది. అది ఎలా రాస్తున్నాను చూడండి. ఇక్కడ 1 1 -1 ఇలా రాస్తాను. 1 1 -1 1 రాశాను. ఫస్ట్ ఈ 4 రాస్తాను, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ 5 వస్తున్న 4 అండి. ఎలాగంటే -1 3 1 1 రాసిన మాత్రం 5 నుంచి రాయాలి. అది ఫస్ట్ కట్ చేసి 1 -1, అంతేగాని నెక్స్ట్ టైం రాసినప్పుడు ఇది పైకి వెళ్ళకూడదు. రాసిన -1 3 1 1 తర్వాత సైడ్ ఇది కట్ చేస్తాం. ఈసారి ఇంతకుముందు ఇది కట్ చేసి రాసుకొచ్చాం, ఇప్పుడు ఇది కట్ చేసి రాస్తాం అన్నమాట. పైది ఎలా కట్ అయిపోతుంది. ఇది రాసినప్పుడు ఏమవుతుంది 1 1 1 -1 1 1 1 -1. తర్వాత మనం ఏం చేస్తామంటే అన్నీ ఇక్కడ రాసింది ఇప్పుడు ఇలా కట్ చేస్తాం అన్నమాట. 2 - 1 1 1 2 - 1 1 1 ఇది రాసింది. ఇప్పుడు మనకి ఇది కేవలం ఏంటంటే కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయడం కోసం రాస్తున్నాను. అది ఎలా రాయొచ్చు అనేది మరి ఒకసారి చెప్తాను చూడండి. ఇలాగ వెళ్తాం మనం. ఇక్కడ ఫస్ట్ రోలో వస్తాయి ఎలిమెంట్స్. ఇలాగా ఈ 3 ఆర్ట్ వలన ఫస్ట్ రోలో 3 ఎలిమెంట్స్ వస్తాయి అనమాట అండి. చూడండి 1 + 1 తర్వాత 1 -1 మనం ఏం చేయాలండి -1 -1 చూడండి. ఇక్కడికి ఇది ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్ ఫస్ట్ రోలో. మరి సెకండ్ రోలోకి వచ్చినట్టుగా ఇలా వస్తాం అన్నమాట అండి. -3 + 1 2 -3 తర్వాత -1 + 2 ఈ విధంగా మీకు అంటే మీకు అర్థం అవడం కోసం రాస్తుంది. మీరు ఆరవంశ కాబట్టి ఏమీ ఎక్కలేదండి. మీరు జస్ట్ మీకు అర్థం అవడం కోసం -1 -3 3 -2 2 + 1 ఇదని చేసుకొచ్చేది. తర్వాత రాస్తే ఏమవుతుందంటే అండి నాకు వచ్చే మ్యాట్రిక్స్ ఇలా వస్తుంది. మన 2 0 -2 ఇక్కడ -2
-1 1 -4 1 3. నేను రాసింది రైట్ అంటే కోఫాక్టర్ మ్యాట్రిక్స్ రాశాను. నేను అర్జెంటే కాదండి, కోఫాక్టర్ మ్యాట్రిక్స్ రాసుకున్నాను. అది అవును కాదండి, 2 రాయడం జరిగిందండి. 2 0 -2 -2 -1 1 -4 1 3 అండి. ఇది కోఫాక్టర్ మ్యాట్రిక్స్. అడ్జెంట్ ఏ అంటే మనకి అడ్జెంట్ ఏ కావాలి. అడ్జెంట్ ఏని ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం యూజ్ చేసుకుంటున్నామండి. ఇది కూడా మనం అడ్జెంట్ ఏని ఫైండ్ అవుట్ చేయడం కోసం చేస్తాం. అడ్జెంట్ ఏని దీన్ని ట్రాన్స్పోజ్ చేయాలండి. ట్రాన్స్పోజ్ చేయాలి. ట్రాన్స్పోజ్ అంటే ఒకసారి అర్థం అవడం కోసం ఇక్కడ రాస్తున్నాను. 2 0 -2 -2 -1 1 -4 1 3. ఇక ట్రాన్స్పోజ్ అంటే ఇలాగ చూడండి. ఇప్పుడు ట్రాన్స్పోజ్ చేస్తున్నాను అండి. ట్రాన్స్పోజ్ అని చెప్పడం కోసం డాష్ పెడతాం. ఆ ట్రాన్స్పోజ్ అయినప్పుడు ఏమవుద్దంటే ఈ రో ఉంది కదండి, ఫస్ట్ రో ఫస్ట్ కాలం అవుద్ది అనమాట అండి. ఈ సెకండ్ రో ఉందనుకోండి, సెకండ్ కాలం అవుద్ది. థర్డ్ రో ఉందనుకోండి, థర్డ్ కాలం అవుద్ది అనమాట. 1 3. ఇది మీకు అడ్జెంట్ చేయండి. దీన్ని ట్రాన్స్పోజ్ చేసి రాయడం మర్చిపోకండి. మీరు ఇక్కడ ఎలా రాయక్కర్లేదు, మీకు అర్థం అవడం కోసం నేను రాశాను. ఇది వేరు, ఇది వేరు. దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తే ఇది వచ్చింది. ఇక్కడ చూడండి, 2 0 -2 ఉంటే ట్రాన్స్పోజ్ చేసిన తర్వాత 2 -2 -4 అలా వచ్చిందండి. ఇప్పుడు మీకు రాసేది నేను ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఏ ఇన్వర్స్ ఫార్ములేట్ అంటే ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు అడ్జెంట్ ఏ బై డెట్ ఏ అనమాట అండి. అడ్జెంట్ ఏ బై డెట్ ఏ. డెట్ ఏ ఎంత వచ్చిందండి నాకు 1/-2 వచ్చిందండి. ఇంటూ అడ్జెంట్ ఏ అంటే ఏముందండి 2 -2 -4 0 -1 1 -2 1 3. కొంతమంది ఏం చేస్తారంటే 2 2 క్యాన్సిల్ అయిపోతుంది కదా, ఇలా క్యాన్సిల్ చేస్తారు. చేయగద్దు. మీరు అసలు ఏం చేయొద్దండి. మీరు అసలు ఇక్కడ మల్టిప్లై డివైడ్ చేయడం కంటే ఏం చేయకండి, అలా ఉంచండి అంతే. బై మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్ అని రాస్తామండి. తెలుగు మీడియం అయితే మాతృమూల పద్ధతిని రాసుకోండి. మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్ అని రాసి మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్ ఏం చెప్తుంది, x ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ డి అనమాట. ఎక్స్ అంటే ఏంటి, x y z. చూడండి, నేను ఇక్కడ ఏ ఇన్వర్స్ బదులు గట్రా రాసినప్పుడు మ్యాట్రిక్స్ రాస్తున్నాను కాబట్టి ఇక్కడ కూడా మ్యాట్రిక్స్ రాసేయాలన్నమాట అండి. 1/-2 ఇంటూ ఇక 2 -2 -4 0 -1 1 -2 1 3 ఇంటూ ఇది డి అంటే ఎంత ఉందని మనం రాసింది 9 6 2 అంటండి. ఇక్కడ ఇప్పుడు ఆ మల్టిప్లికేషన్ చేసి రాస్తున్నానండి. ఇక్కడ ఏ తీసేస్తున్నానమ్మ, ఇక్కడ రాస్తున్నాను. ఇక్కడ ఆ పార్ట్ ఇక్కడ చేస్తున్నాను చూడండి. x y z. మీరు వీడియో చూస్తున్నప్పుడు జాగ్రత్తగా చూడండి, అంతేగాని చూసుకుని అవసరం వచ్చినప్పుడు మార్చుకుని చేసుకోండి అమ్మ. 1/-2 అంటే ఫస్ట్ లైన్ అయితే సెకండ్ లైన్ ఇదని కాదు, అంటే నేను చేసుకుంటూ వస్తే ఇక్కడ రాస్తున్నాను అంతే. మల్టిప్లికేషన్ చూడండి. 2 × 9 18. అది డైరెక్ట్గా తెలిసిన వాల్యూ కూడా రాసేస్తున్నానండి. -12 -8 అలా ఫస్ట్ రో కంప్లీట్ అయిపోయింది. సెకండ్ రో 0 -6 +2. ఇప్పుడు మీరు అనుకోవచ్చు నేనైనా మిస్టేక్ చేయొచ్చండి, పొరపాటుని -1తో ఎన్ని మళ్ళీ వేసి ఇట్లా చేయబోయాను అంతే. వెరిఫై చేసుకోవాలండి, మీరైనా నేనైనా వెరిఫై చేయాలి. తర్వాత చూడండి, తర్వాత -2 × 9 -18 +6 +6 అండి. ఇప్పుడు ఈ వాల్యూ x y z దట్ ఈక్వల్ టు 1/-2 ఇంటూ ఇది 20 అవుతుందండి. -20 అంటే -2 వస్తుంది. ఇక్కడ -4 వస్తుందండి. ఇక్కడ 12 పోతే -6 వస్తుంది. ఇప్పుడు డివైడ్ చేస్తే మీకు చూడండి ఆన్సర్ x y z. ఇవి ఆన్సర్ డివైడ్ చేస్తే -2తో అన్నింటినీ డివైడ్ చేయాలి. 1 2 3 అండి. 1 2 3 వచ్చిందండి. బై అండ్ దేర్ఫోర్ రిక్వైర్డ్ సొల్యూషన్ ఈజ్ అని మనం రాస్తాం. ఏమంటే x ఈక్వల్ ఎంత అనమాట అంటే కంపేర్ చేయండి. x 1 y 2 z 3. మీరు క్రామర్స్ రూల్లో చేసినా ఇదే ఆన్సర్ రావాలి. నేను చేసింది రైట్ రాగా నాకు తెలియదు, చూస్తాను అన్నమాట. ఇప్పుడు ఇక్కడ రాస్తాను 2 1 x ప్లస్లో 1 రాశాను. y ప్లస్లో ఎంత రాస్తానండి 2 -2 ప్లస్ z ప్లస్లో ఎంత రాస్తున్నానండి 3 అంటే +9 అవుతుంది. అంటే యాడ్ చేయండి. +2 -2 క్యాన్సిల్ అయిపోయింది. 9కి ఈక్వల్ సరిపోయిందండి. ఇన్ కేసు ఫస్ట్ ఈక్వేషన్ అయిపోయిందంటే సెకండ్ ఈక్వేషన్ డౌట్ వస్తే చేయొచ్చు. ఇది ఇక్కడ 1 ప్లస్ y అంటే ఎంత అండి 2 ప్లస్ ఇది ఎంత అండి 3 ఈక్వల్ టు ఇక్కడ 6 ఉంది. ఇది యాడ్ చేస్తే 6 వచ్చింది. 6 = 6 కాబట్టి నేను చేసిన ఆన్సర్ రైట్ ఆన్సర్ అనమాట అండి. ఇలా మనం వెరిఫై చేసుకోవాలండి ప్రాబ్లం వచ్చినప్పుడు.
మీకు క్రామర్స్ ఇన్వర్స్ మెథడ్ ఉన్నాయి కాబట్టి అండి చాలా ఈజీగా 7 మార్క్స్ మీరు సాల్వ్ చేసుకోవచ్చు. అంటే పాస్ అవ్వడం చాలా ఈజీ అనమాట అండి. ఇదివల్ల గార్జన్ మెథడ్ ఉండేది, కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్ ఉండేవి. అవి చేయాలంటే మీకు ఎలిమెంటరీ ఆపరేషన్స్, ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ అని ఉండేవండి. అది చాలా జాగ్రత్తగా వస్తాయి కానీ సింప్లిఫికేషన్ కరెక్ట్ అయ్యేది కాదు. కాబట్టి ఇప్పుడు ఈ 2 మెథడ్స్ కూడా మీకు చాలా ఈజీ అయిన మెథడ్స్ అండి. అంచేత వీటి గురించి ఈ ప్రాబ్లమ్స్ గురించి అసలు భయపడక్కర్లేదు మీరు. సెకండ్ ప్రాబ్లంకి ఆన్సర్ డిఫరెంట్గా ఉన్నాయండి. అందుకని సెకండ్ ప్రాబ్లం చేద్దాం అనుకుంటున్నాను ఒకసారి. అంటే x ప్లస్ y ప్లస్ z ఈక్వల్ టు 1, తర్వాత 2x ప్లస్ 2y ప్లస్ 3z ఈక్వల్ టు 6, తర్వాత ఇక్కడ x ప్లస్ 4y ప్లస్ 9z ఈక్వల్ టు 3. దీనికి ఫస్ట్ మ్యాట్రిక్స్ ఫామ్ రాయాలి. మీరు రాస్తారు, నేను ఏంటి రాసేస్తున్నాను డైరెక్ట్గా. మీరు రాసుకోండి మ్యాట్రిక్స్ ఫామ్. 1 1 1 2 2 3 1 4 9. x అంటే XYZ అండి. డి అంటే 1 6 3 అండి. మీకు రాసినప్పుడు సెంటర్ 1 1 2 2 3 మీకు x4 9 అండి. వన్ 1 2 3 1 4 9. ఓకే అండి, చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ గట్టిగా కడుతున్నానండి. గట్టిగా కడితే మీరు అడగచ్చు, సార్ ఇలా రాయకూడదా డైరెక్ట్గా రాసేచ్చండి. ప్రాబ్లం మిస్టేక్ అయిందనుకోండి ఈ పడే 1 మార్క్ కూడా పడదు. కానీ మీకు మ్యాట్రిక్స్ ఫామ్ అయిపోతే ఫస్ట్ 1 మార్క్ ఉంటుంది, అది మిస్ అవుతారని చేతన చేసేయడం మంచిదండి. అది 1 4 9. వన్ ఇంటూ డెట్ వాల్యూ కడుతున్నానండి. 18 మైనస్ 12 మైనస్ 1 ఇంటూ ఇక్కడ మామూలుగా మైనస్ అండి, ఇక్కడ లేదు కాబట్టి ఇంక మైనస్ పెట్టాం. 18 మైనస్ 3 ప్లస్ 1 ఇంటూ 4 మైనస్ 2 8 మైనస్ 2. సో నేనే మిస్టేక్ అయిపోయాను. 2 4 సార్ 8 అండి. 8 మైనస్ 2 18 మైనస్ 12 అంటే 6. ఇక్కడ 18 మైనస్ 3 అండి మైనస్ 15. 8 మైనస్ 2 ప్లస్ 7 అండి, అంటే మనకి 13. ఇక్కడ కూడా మైనస్ 2 వచ్చిందని ఆన్సర్. 18 మైనస్ 12 చూడండి, ఎక్కడ మిస్టేక్ ఏం చేసామా ఏంటన్నది అక్కడ. అంటే 13 12 మైనస్ 3 వస్తుందండి. మైనస్ 3 7 ప్లస్ 6 13 2 వస్తుందని. సో దాన్ని రాసింది ఒకసారి 1 1 1 2 2 3 1 4 9. సరే అండి. 8 మైనస్ 2 అంటే 7 వేసానండి. చూడండి మిస్టేక్ ఇక్కడ 6 అండి. 8 మైనస్ 2 అంటే నేనే పొరపాటుని 7 వేసాను. 8 మైనస్ 2 అంటే 6. అది చేతన అంటే మైనస్ 3 అవుతుందండి. అంటే డెట్ వాల్యూ ఇందువల్ల మైనస్ 2 ఎంత లెక్క వచ్చింది అని లెక్క రాదండి నాకు తెలుసు. అంచేత మైనస్ 3 ఎక్కడ మిస్టేక్ చేస్తానో చూడండి. అదిగో 8 మైనస్ 2 8 మైనస్ 2 అండి, అంటే మైనస్ 3 అవుతుంది. గుర్తుపెట్టుకోండి డెట్ వాల్యూ ఇక్కడ డెట్ ఏ ఈక్వల్ టు మైనస్ 3 వస్తుందండి. నాట్ ఈక్వల్ టు 0. అంచేత ఏ ఇన్వర్స్ అడ్జస్ట్ అవుద్ది. ఏ ఇన్వర్స్ పాయింట్ అవుట్ చేస్తాను. ఏ ఇన్వర్స్ చేయాలంటే ముందు కోపాట్ మ్యాట్రిక్స్ రాయాలి. అంచేత చిన్న బాక్స్ వేసుకుంటున్నాను. ఇక్కడ రాయడం చూడండి 2 3 4 9 2 3 4 9
మీకు సైడ్ బై సైడ్ రాస్తున్నాను, లేదా కింద ఇప్పుడు సైడ్ బై సైడ్ రాసినప్పుడు ఎలా రాయాలి, ఎప్పుడు ఎలా రాస్తున్నాను అలా రాయండి. 2 3 4 9 1 1 2 3, నెక్స్ట్ 2 2 1 4 1 1 2 2. కంపేరింగ్ చేసుకోండి సరిపోతాయి. కోఆపరేటివ్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ కోఆపరేటివ్ మ్యాట్రిక్స్ రాస్తున్నాను. ఇక్కడ చూడండి 18 - 12, ఇక్కడ 3 - 18, 3 - 18, 8 - 2, 4 - 9, 9 - 1, 1 - 4, 3 - 2, 2 - 3, 2 - 2. ఈ వాల్యూ రాస్తే 6 - 15, 6 - 5, 8 - 3, 1 - 1 0. ఇది కోఆపరేటివ్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ అనమాట అండి. కోఆపరేటివ్ మ్యాట్రిక్స్ 6 - 15, 6 - 5, 8 - 3, 1 - 1 0. ఇప్పుడు అడ్జెంట్ ఏ రాయాలండి. ఇప్పుడు రాస్తున్నాను చూడండి అడ్జెంట్ ఏ అంటే దీన్ని ట్రాన్స్పోజ్ చేసేస్తాను. ఈ రో కాలం అయిపోయింది. 6 - 15 6 అండి, -5 8 -3 అండి, 1 - 1 0. ఇది అడ్జెంట్ ఏ అంటే. ఇప్పుడు మరి ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ఇన్వర్స్ అంటే అడ్జెంట్ ఏ బై డెట్ ఏ అనమాట అండి. మీకు డెట్ ఏ అంటే తెలుసు కదండి, 1/-3 వచ్చింది. అడ్జెంట్ ఏ అని రాస్తాం. అడ్జెంట్ ఏ అంటే ఏముందో చూడండి. అడ్జెంట్ ఏ అంటే ఏముంది, 6 - 5 1 - 15 8 - 1 6 - 3 0. మల్టిప్లై చేయొద్దు, క్యాన్సల్ అయినా క్యాన్సల్ చేయొద్దు, అలా ఉంచండి అని. బై మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. బై మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ x = a ఇన్వర్స్ ఇంటూ డి అన్నమాట. ఇది ఫైండ్ అవుట్ చేస్తారండి. డెట్ వాల్యూ -3 వచ్చింది. ఏ ఇన్వర్స్ ఇంటూ డి మన దగ్గర ఉందండి. ఎక్స్ అంటే మీకు రాస్తున్నాను, x y z అనమాట అండి. ఇక్కడ రాస్తున్నానండి. ఏ ఇన్వర్స్ అంటే 1/-3 ఇంటూ 6 - 5 1 -15 8 - 1 6 - 3 0 ఇంటూ డి అనమాట. డి అంటే 1 6 3 అని. ఇప్పుడు మనకి XYZ వాల్యూ XYZ మ్యాట్రిక్స్ కాలం మ్యాట్రిక్స్ అండి. -1/3 అలా ఉంచండి, లేదా 1/-3 అని ఉంచుకున్నా పర్వాలేదు. 6 అండి, -30 అండి, +3 అండి. ఫస్ట్ కాలం అయిందండి. -15 + 48 -3 అండి. 6 - 18 + 0 అండి. అంటే XYZ 1/-3 ఇంటూ ఇక్కడ -21, ఇక్కడ -18 జరిగితే ఇంచుమించు 30 + 30 వస్తుందండి. 6 అది -12. ఇప్పుడు చూడండి XYZని ఎలా చేస్తాను. ఇక్కడ మైనస్తో ఉంది కాబట్టి జాగ్రత్తగా చేయండి. -21/-3 30/-3 -12/-3 అంటే XYZ = మైనస్ కంటే వదిలేస్తారేమోనండి. 7 టైమ్స్ పోతుందండి. ఇక్కడ -10, ఇక్కడ 4 వచ్చింది. ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్ అన్నది చూద్దామండి. ఇప్పుడు కంపేరింగ్ చేస్తాం. x = 7, y = -10, z = 4 అండి.
మీ ఆన్సర్ అయితే నేను రాసింది రైట్ అనుకోండి, మీరు వెరిఫై చేసుకుందాం అంటే ఇక్కడ రాసుకోండి. ఇది యాడ్ చేయడం 7 - 10 + 4 = 1 సరిపోయింది కదండి. అందుచేతన మన మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్లో ఈ విధంగా సాల్వ్ చేస్తాం. మెథడ్లో ఇక మీకు ఎయిత్ ప్రాబ్లం ఒకటి ఉందండి. అది కూడా x + y + z = 9, 2x + 5y + 7z = 52, 2x + y - z = 0. అంటే ఇంపార్టెంట్ లెక్కలు ఇది ఒకటి అండి. ఇది కూడా చేసుకోండి మీరు. ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి. చూద్దాం. ఇంకా మీకు ఇప్పుడు ఏంటంటే అండి, ఇక్కడికి ఈ టాపిక్ మీకు మ్యాట్రిసెస్ అనేటువంటిది మీకు ఇచ్చిన సిలబస్ ప్రకారం, అంటే ఇప్పుడు మీ బ్యాచ్కి అండి, మీ బ్యాచ్కి సిలబస్ దీంతో కంప్లీట్ అయిపోయినట్టు అండి. ఏదండి మ్యాట్రిసెస్లో చాప్టర్ కంప్లీట్ అయిందండి. మీ సిలబస్లో ఇచ్చిన చాప్టర్ కంప్లీట్ అయింది మ్యాట్రిసెస్ అనేది. అంటే నేను ఏవైతే బోర్డు మీద చెప్పానో అవన్నీ జాగ్రత్త చేసుకుని ఆ మోడల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే చేసుకోండి. దీని నుంచి ఎప్పుడు కూడా మీకు 22 మార్క్స్ వస్తాయండి ఎగ్జామ్లో. ఇంకా పెరగచ్చు కానీ తగ్గవండి. అంచేత మినిమం 22 మార్క్స్ వస్తాయి. 7 మార్క్స్కి 2 ఎస్ఏలు వస్తాయండి. 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, 2 మార్క్స్కి 2 వస్తాయి. ఇవన్నీ జాగ్రత్తగా మీరు చేసుకోండి ఈ చాప్టర్ని. అంచేత నేను ఫస్ట్ మీకు మ్యాట్రిసెస్ అనేటువంటి చాప్టర్ 3rd చాప్టర్ కంప్లీట్ చేశాను. ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోయిందండి. దీనికి సంబంధించినటువంటి నోట్స్ ఏమైనా ఉంటే మీకు వాట్సాప్ చేస్తానండి. అంచేత మీ నెంబర్స్కి అంచేత ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేయండి. ఈ ప్రాబ్లం కూడా టైం ఉంటే నేను కంప్లీట్ చేస్తాను, లేదంటే ఎక్కడి వరకు వస్తే అక్కడి వరకు చేస్తానండి ఈ ప్రాబ్లంని. దీనికి ఏం రాసుకుంటామండి, 1 1 1 ఏంటి రాస్తున్నాను మా 2 5 7 అంటే డెట్ కట్టి చూపిస్తున్నాను. 1 - 1 డెట్ ఏ కట్టామనుకోండి, డైరెక్ట్గా డెట్ రాసేస్తున్నానండి. ఇంకా ఇక్కడ డెట్ కూడా దీని నుంచే రాసేస్తున్నాను మీకు. 1 × -5 - 7 + 1 × -1 × -2 -14 + 1 × 2 - 10 that equal to -13 sorry -12 plus 16 minus 8 that equal to -4 వస్తుందండి. డెట్ వాల్యూ -4. తర్వాత కోపెట్ మ్యాట్రిక్స్ రాసేస్తానండి. దీనికి కోపెట్ మ్యాట్రిక్స్ రాయాలంటే ఫస్ట్ 5 7 1 -1 రాస్తాం. నెక్స్ట్ అండి 1 1 5 7 రాసుకొని తర్వాత మీకు 2 5 2 1 రాస్తాం. 1 1 2 5 అని రాయడం జరిగింది. ఇక్కడ కోపెట్ మ్యాట్రిక్స్ రాస్తున్నాం కాబట్టి కోపెట్రాఫ్ ఏ అనమాట అండి. ఏకి సంబంధించి రాస్తున్నాను. -5 - 7 14 + 2 2 - 10 1 - 1 -1 -2 2 - 1 7 - 5 2 - 7 5 - 2 అండి. ఇది రాస్తే ఎంత వస్తుందో చూద్దామండి. -13 12 16 -8 0 -3 1 2 -5 3 అండి. ఇది కోపెట్ మ్యాట్రిక్స్ ఆఫ్ మీకు ఏ రాసాం -12 16 -8 2 అక్కడ 2 వస్తుందండి. +1 వేయలేదన్నమాట. 1 + 1 అండి 2 అండి. ఇది 2 అవుతుంది. 2 -3 -5 -8
2 మైనస్ 5 3 అండి. సరిపోయిందండి అది. ఇప్పుడు అడ్జెంట్ రాస్తున్నాను. అడ్జెంట్ రాసేటప్పుడు -12 16 -8 2 -3 1 2 -5 3 అండి. ఏ ఇన్వర్స్ పాయింట్ అవుట్ చేస్తున్నానండి. ఏ ఇన్వర్స్ అంటే మీకు -1/4 వచ్చింది. ఇంటి వాల్యూ రాస్తున్నాను. -12 2 2 16 -3 -5 -8 1 3 అండి. ఏ ఇన్వర్స్ ఇంటూ డి చేస్తున్నాను అనమాట అండి. మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్ ప్రకారం x = ఏ ఇన్వర్స్ ఇంటూ డి. XYZ అండి ఇది. ఏ ఇన్వర్స్ అంటే -1/4 ఇంటూ -12 2 2 16 -3 -5 -8 1 3. దీన్ని డీతో మల్టిప్లై చేయాలి. 9 52 0 చేసేటప్పుడు -1/4 ఇంటూ లాస్ట్లో రాస్తానండి. ఇది మల్టిప్లై చేసేస్తున్నాను. మీకు 12 ఇంటూ 19 వేసుకోవాలి. -108 వస్తుందండి. 2 అంటే ప్లస్ 52 ఇంటూ 104 ప్లస్ 0 అండి. తర్వాత 143 144 అండి. -156 -0 అండి. -72 ప్లస్ 52 ప్లస్ 0 అండి. మల్టిప్లై చేసి రాసానండి వాల్యూ. దట్ ఈక్వల్ XYZ రాస్తున్నాం. -1/4 ఇంటూ ఇక్కడ -4 వస్తుందండి. వాల్యూ -8 వస్తుంది. -20 వస్తుందండి. డివైడ్ చేస్తే దీన్ని ఇక్కడ వాల్యూ 1 2 5 ఇక్కడ మాత్రం -18 అండి. -144 2 12 అండి. సరిపోయింది. ఇది 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 135 అండి. 135 వస్తుందండి. X వాల్యూ 1 Y వాల్యూ 3 Z వాల్యూ 5 అండి. ఇదండి మీకు ఆన్సర్లో మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మీద